వల్ల, మీరు చెప్పినందువల్ల కట్టినందువల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపులు లేదు, అతి లేదు, గతి లేదు. ఈడ చిన్న నువ్వు ఒక 20 లక్షల దానికి వచ్చి ఈడ ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తానవే. మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ధర్నా చేయాలా? ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలన్నా చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు 42 కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్ లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈ రోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టే వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ 20 లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని, ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తావు. ఇంకో విషయం ఏంటంటే మీ పార్టీకి సంబంధించి ఇంకోటి ఏం మాట్లాడతాడు, వీళ్ళకు పరిపాలన చేత కాలేదు, వచ్చా నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ తీసారు, డీలర్షిప్లు తీసారు. అదేం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు దీం? మీ గవర్నమెంట్ వచ్చిన 24 గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేయించారు భయపడిచి. ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ వస్తానే, ఎన్ని మారినాయో చెక్ చేసుకో. ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్షిప్లు, యానిమేటర్స్ ఎందుకు తీసేయం? మా కార్యకర్తల కోసం ఎంత దూరమైనా పోతాం. దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళని తొలగిస్తాం. ఏదో గవర్నమెంట్ వచ్చానే మార్చారంట అంటే నువ్వు 24 గంటల్లో మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్, డీలర్షిప్ల కోసం ఎంత దూరమైనా పోతాం. కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకో. అంటే అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది. గత సంవత్సరంలో 5 ఏళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి 12 పైసలు భాగం లేదా? ఆ 12 పైసలు 5 మంది పేర్లు కూడా నేను చెప్పాలా? ఎవరో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, రాము, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఇట్లా ఇంకా 2 పేర్లు ఉన్నాయి, 5 మంది పేర్లు. మీరు గత సంవత్సరాలన్నీ దోచుకొని తిని ఈ రోజు ఏందో పెద్ద పద్ధతుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే మంచి పద్ధతి కాదు. మీ రాజకీయం మీరు చేసుకోండి, కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకో. ఇచ్చినాడంటే ఆ ప్లేన్ లో ఏరోప్లేన్ లో పోతా చూస్తా అది ఇదని మాట్లాడతావా? నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో 200 ఎకరాలు ఆక్రమించాడు. మీ వివేకానంద రెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టర్ పేరుతో కూడా ఒక 5 ఎకరాలు, శంకరెడ్డి భార్య పేరుతో 5 ఎకరాలు, కోడల పేరు 30 ఎకరాలు మంచిగా 5 పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు. అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తానే? గాడిదలు కాస్తానేవా నువ్వు? వాళ్ళు ఎన్ని ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాడిను. ఈ మధ్య నువ్వు స్వయం బట్టినే గేమ్ పెట్టావు అనే పదాలు ఆదినాటి గురించి మాట్లాడినావు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేస్తాను? పబ్లిక్ గా డాక్యుమెంట్ దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళవి దాదాపు 53 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు, 200 ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు. పోయి కావాలంటే చూడుపో. ఎక్కడో భూముల గురించి కాదు, నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినటి గురించి మాట్లాడు. ఎమ్మెల్యే తోబదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, అతను రాక్రీట్ అనే సంస్థ తరపున పులివెందుల్లో ఇల్లు కట్టి దారుణంగా ప్రతి ఒక్కరితో 35,000 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఆ తర్వాత కట్టించుకున్నాడు. 35,000 రూపాయలు కట్టించుకుంటే అదంతా 12 కోట్ల 50 లక్షలు అయింది. మున్సిపల్ కమిషనర్ అకౌంట్ లో ఉండాలి. అది 4.5 కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చేసి అమౌంట్ డ్రా చేసుకున్నారు. 4.5 కోట్ల నుంచి 3 కోట్లు ఎంతో. ఆ అమౌంట్ ఎప్పుడు డ్రా చేయాలి? నువ్వు ఇల్లు కట్టేసి ఆ 35,000 రూపాయలు ఎవడు కట్టినాడో వానికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ 35,000 నువ్వు తీసుకోవాలా. అలా కాకుండా ఏకంగా ముందే డ్రా చేసి పడేసి ఇప్పుడు అసలు నేను మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా కూడా అందరూ ఇదే, మా 35,000 పోయింది, మాకు ఇల్లు రాలేదు సార్ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ధర్నా చేయాలి నువ్వు? మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోబదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర ఇద్దరం కలిసిపోయి ధర్నా చేస్తాం రా, ఆ 35,000 రూపాయలు డబ్బులు రాబట్టు. మరి ఇట్లాంటి పెద్ద సమస్యలన్నీ మీ గవర్నమెంట్ తప్పులు చేసి వాటికి ఏం లేకుండా ఈడ 20 లక్షలు చిన్న సమస్య జరిగితే దాన్ని కూడా పరిష్కారం చేయకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నావా? మన జెడ్పీటీసీ ఎన్నికల్లో అది మెన్నతో బాగా మొట్టికాయలు పోయినట్టుండే ఊరికి ఇక్కడనే తిరుగుకుంటూ ఉండవు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 35,000 రూపాయల డబ్బులు 3 కోట్ల రూపాయలు అతను ఎక్స్ట్రా డ్రా చేశాడు. 3 కోట్ల రూపాయల డబ్బుకు దాదాపు ఒక 1000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయాలా. ఒక్క ఇండ్లు ఏమన్నా కట్టి రాక్రీట్ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసిందా? రా పోదాం, ఇద్దరం కలిసి అక్కడ ధర్నా చేస్తాం. ఇంకోటి